నమస్తే, వెల్కమ్ టు ప్రయాణం. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక అందమైన ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశానికి వెళ్తున్నాను. ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామానికి వెళ్తున్నాను. ఇక్కడ భీమలింగం అనేది ఒక లింగం కూడా ఉంది. సో దానికి చాలా పెద్ద చరిత్ర, అదేవిధంగా రహస్యాలు కూడా చాలా దాగి ఉన్నాయి అక్కడ. సో రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి విజిట్ చేసి ఆ లింగానికి పూజలు చేశారు. ఆ రహస్యం ఏంటి, ఈ ప్రయాణం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. పదండి. ప్రజెంట్ మనం ఉప్పల్ దాటేసి ఘట్కేసర్ దగ్గరికి వచ్చాము. ఘట్కేసర్ దగ్గర నుంచి వెళ్తున్నాము. సో ఈ మార్గం కూడా నిజంగా చెప్పాలంటే ఈ అటు ఇటు పచ్చని చెట్లు ఇవన్నీ కూడా చాలా, రోడ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి భువనగిరికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ నుంచి దాదాపుగా 17 కిలోమీటర్లు ఉంటుంది సంగం. దానికి చాలా చరిత్ర ఉంది. నేను కూడా చాలా ఎగ్జైట్ అవుతున్నాను, ఎందుకంటే మొన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఒక చాలా పెద్ద చరిత్ర ఉంది. సో ఆ భీమలింగానికి ఉన్నటువంటి చరిత్ర ఆ గ్రామస్తులు చాలామంది చెప్తా ఉంటారు మాట్లాడినప్పుడు. సో దానికి ఒకవేళ ఆ లింగం కనుక మునిగితే యుగాంతం అవుతుంది, లేదు అని అంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మునిగిపోతాయని కూడా చెప్తా ఉంటారు. అది చూడాలి. మరి మనం కూడా ఆ లింగాన్ని మనం ఒడిసి పట్టుకున్నట్టు అవుతే, మన చేతులు రెండు కలిసినట్టు అవుతే స్వర్గానికి వెళ్తారు అనేది ఆ చరిత్ర అక్కడ చెప్తున్నటువంటిది. సో ఇవన్నీ కూడా మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. రైట్, ప్రస్తుతం మనం హైదరాబాద్ యాదాద్రి టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి సంగెం ఆ టెంపుల్ అంటే ఆ లింగం దగ్గరికి వెళ్ళడానికి, ఆ గ్రామానికి వెళ్ళడానికి 29 కిలోమీటర్లు ఉంది. సో ఇక్కడ మనం టోల్ గేట్ దగ్గర చాలా టిఫిన్ సెంటర్లు ఉంటాయి. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం. పదండి. రైట్గా మనం ఇప్పుడు ప్రస్తుతం భువనగిరి నుంచి క్రాస్ అవుతున్నాం. భువనగిరి దాటగానే ఈ నేషనల్ హైవే అంటే భువనగిరి దాటగానే మనకి ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. చిట్యాల, అదే తర్వాత వరంగల్, ఆ తర్వాత జనగాం అనే బోర్డు. అంటే చిట్యాలకు 42 కిలోమీటర్లు అంటే లెఫ్ట్కి వెళ్ళమని చెప్తున్నారు. ఈ బోర్డు దాటిన తర్వాత మనం ఒక లెఫ్ట్ వస్తుంది. ఈ హైవే నుంచి లెఫ్ట్ డౌన్ దిగాలి, అది భువనగిరి టౌన్కి వెళ్తుంది. సో అక్కడ దిగేసి కొంచెం యూటర్న్ తీసుకొని మనం రైట్ సైడ్ అటు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం, మనం చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ వెళ్తే భువనగిరి టౌన్. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ఎక్కడ టర్నింగ్స్ అయితే ఉండవు. స్ట్రేట్గా ఒక 14 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఆ ప్రదేశంలోనే ఈ లింగం, ఏదైతే భీముని లింగం అక్కడ ఉంటుంది. సో మనం వెళ్దాం. ప్రజెంట్ మనం నమాత్పల్లి దగ్గర ఉన్నాము. అంటే ఇది ఇందాక మనం భువనగిరి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇదంతా కూడా నల్గొండ భువనగిరి రోడ్ ఇది. సో ఇక్కడ నుంచి ముందుకు ఇంకొంచెం 1-2 కిలోమీటర్స్ వెళ్తే నాగిరెడ్డిపల్లి, ఆ తర్వాత అక్కడ నుంచి ఒక 15 నిమిషాల్లో సంగం భీమలింగం దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. రైట్గా మనం ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్నాము. చాలా ఆతృతతో నేను కూడా ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే అలాంటి లింగాన్ని మనం ఇప్పటివరకు చూసి ఉండము, అంత పెద్ద లింగం. సో ఇక్కడ 3 నదుల సంగమం ఈ ప్రదేశానికి అయితే వచ్చాము. వాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగు మధ్యలో ఉంటుంది ఆ శివలింగం. రైట్, మనం 3 నదుల సంగమం, ఇక్కడికి సంగంకి వచ్చాము. సో చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. సో అక్కడ చూస్తే 3 నదులు కూడా ఒకే ప్లేస్లో కలుస్తున్నటువంటి ప్లేస్. అక్కడే దాని పక్కనే మన భీమలింగం కూడా ఉంది. సో వెళ్దాం. చాలా బాగుంది, బ్యూటిఫుల్. నిజంగా చెప్పాలంటే ప్రకృతి ప్రేమికులకు, ఆధ్యాత్మికంగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ ప్రదేశం ఒక మంచి పర్యాటక క్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు. సో నిజంగా
ఆ లింగాన్ని మనం దర్శించుకుందాం, అక్కడ మనం పూజలు చేద్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత మనం చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అట్లాగే పూజారి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఎట్లా ఉంటుంది అసలు. ఇది నిజంగా చెప్పాలంటే మొత్తం బాగా వరదలు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుందని చెప్తారు, కానీ లింగం దగ్గర మాత్రం అది మునగదు, అది అట్లాగే ఉంటుంది, దానిపైన సుడిగుండంలాగా ఏర్పడుతుందని చెప్తా ఉన్నారు. ఒకసారి అవన్నీ కూడా మనం ఆ లింగం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం, పదండి. మూడు నదుల సంగమం, మనం సంగం గ్రామానికి వచ్చాము. బలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా సంగం. ఇక్కడే ఆ భీమలింగం కూడా ఉంది. సో అద్భుతంగా అక్కడ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం మూడు నదుల సంగమం ఏ విధంగా జరుగుతుందో. ఇక్కడ పూర్తిగా వాటర్ ఫ్లో ఎట్లా ఉందో చూస్తూ ఉన్నాం. అంటే కొంచెం వర్షాలు ఎక్కడ పడ్డా కానీ ఇదంతా కూడా ఈ కట్టపై నుంచి కూడా వాటర్ అంతా కూడా పోతాయని చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చే మార్గమే ఉండదు. సో ఇక్కడి వరకు రావచ్చు కానీ ఆ లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజు మాత్రం ప్రస్తుతం అక్కడికి ఆ కట్టపైన ఎట్లాంటి వాటర్ లేదు. మనం భీమలింగం దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నారు కదా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అసలు ఈ వాటర్ సౌండ్ కూడా ఎంత బాగుందంటే అక్కడ చూడొచ్చు పాల నురుగని కక్కుతూ నీళ్ళన్నీ కూడా ఏ విధంగా ముందుకు వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘం ఏదైతే గ్రామం ఉందో సో ఇక్కడికి ఒక పర్యాటక క్షేత్రంగా కూడా, ఒకవైపు ఆధ్యాత్మికం, ఇంకొక వైపు పచ్చని ప్రకృతి పర్యాటక క్షేత్రంగా కూడా ఇది చాలా విలసిల్లుతోంది. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఇంత అద్భుతమైనటువంటి ప్లేస్ నిజంగా చాలా వీకెండ్స్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ దైవ దర్శనం చేసుకోవచ్చు, అట్లాగే ప్రకృతి ప్రేమికులు ఇక్కడ మంచిగా గ్రీనరీని కూడా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. సంవత్సరం వస్తారు అంటే మీకు మంచి జరిగింది, అంత మంచి జరిగింది అనుకున్నది జర నిమ్మలం ఉంటుంది. సో ఏంటి దీని విశిష్టత గురించి మీకు ఏమైనా తెలుసా? ఏంటి అసలు చిన్నతనం నుంచి ఎప్పుడు వస్తాం కాబట్టి శంకరుడు పోయి కార్తీక పుణ్యంలో చేసి రావాలి. అదొకటి. ఇక్కడ 3 నదులు కలిసి ఉన్న ప్లేస్ కదా ఇది. 3 నదులు వస్తాయి. బాగా వర్షాలు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతుందా? మునుగుతుంది. మళ్ళీ లింగం మునగదు అసలు మునగదు. ఎంత వర్షం వచ్చినా మునగదు. ఏంది అది మహిమ ఏందో అది దేవుని మహిమనే. ఏంది దీని చరిత్ర తెలుసా మీకు? ఇది మా తాతల పురాతనం నుంచి ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ ప్రసిద్ధి ఏంటంటే 3 నదులు కలిసినాయి అనేది. ఒకటి ఏంటంటే ఇది తాత ముత్తాతల నుంచి ప్రతిష్ట ఉన్నటువంటిది దేవాలయం, ఇప్పటిది కాదు, ఇది పురాతనమైన దేవాలయం. సంగమేశ్వర టెంపుల్, అక్కడ కూడా లింగమే. ఇది భీమలింగం. ఇది భీమలింగం, భవానీ సమేత సంగమేశ్వరం అది. అయితే అంత ముందుకు ఒకసారి ఏంటంటే ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ లింగం మీద స్లాబ్ పోసిరు. పోస్తే ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది కొట్టుకపోయింది, కానీ లింగానికి ఎటువంటి డిస్టర్బ్ జరగలేదు. యథార్థం అంటే మీద ఆ స్లాబ్ వెళ్ళిపోతుంది కానీ శివలింగం మళ్ళీ అట్లానే ఉంది. ఇప్పటి వరకు ఎన్ని ఏర్లు వచ్చినాయి, అన్నేళ్ళ నుంచి అందరు కూడా చూసింది ఏంటంటే పవిత్రమైనది, అది మహిమ కలిగింది. పబ్లిక్ చాలా నిన్న అయితే నాకు తెలిసి కార్తీక పౌర్ణమి నాడు సుమారు 40 నుంచి 50,000 మంది జనం వచ్చారు. అబ్బా, మల్లేశం గారు మీరంటే ఈ గ్రామస్తులు కదా? ఈ గ్రామమే. ఏంటి ఎంతకాలంగా మీకు దీని చరిత్ర గురించి ఏం తెలుసు? ఎందుకంటే చూస్తున్నాం కదా ఇంత మంచి పచ్చటి పొలాల మధ్య ఇవన్నీ వాగులు ఇవన్నీ కూడా పోతా ఉన్నాయి నీళ్లు. అసలు దీనికి సంగం అని పేరు ఎట్లా వచ్చింది? అంటే పెద్దలు మా తాతలు నాన్నలు ఇట్లా ఈ సంగమానికి 3 ఏర్లు కలుస్తున్నాయి. ఒక చిన్న ఏరు, మూసి ఒకటి, ఇక్కడ భీవనపల్లికి వెళ్ళి ఒక ఏరు కలుస్తుంది. దాన్ని 3 ఏర్లు కలిపేదాన్ని త్రివేణి సంగమం అని అంటారు. త్రివేణి సంగమం. ఆ రోజులలో కూడా మాకు 56 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు మేము చూస్తున్నంత వరకు కూడా 50 సంవత్సరాల నుండి కూడా భీమలింగం అంటే అపారమైన ప్రేమ, భక్తి. ఈ రోడ్డు లేకున్నా కూడా అంతకుముందుకో సౌకర్యం అక్కడ ఉన్నది కదా, దాని ఎమ్మటి భక్తులు వచ్చేది. దాని ఎమ్మటి మేము చూస్తున్నంత వరకు కూడా చిన్నగా స్టార్ట్ అయ్యి సంవత్సరానికి కొంత వేల మంది అవుతారు. రాను రాను కూడా మనం హైదరాబాద్లో మొత్తం కూడా త్రివేణి సంఘము భీమలింగేశ్వర దగ్గరికి పోతే మొక్కుకున్న కోరికలు తీరుస్తుంది. పిల్లలు కానోళ్ళు కూడా వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకొని కూడా పిల్లలు అయిన వాళ్ళు, జాబులు రాని వాళ్ళు కూడా, జాబులు కూడా మాకు భగవంతుడా నువ్వు ఎట్లన్నా చేసి మాకు జాబులు రావాలంటే కూడా
జాబులు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ అపారమైన ఒక మైమలు గల భీమలింగం. ఇప్పుడు ఏదో అంతే ఏమైనా జాతర ఉన్నదా, ఏం చేస్తారు? ఇప్పుడు కార్తీక పౌర్ణమి జరిగింది మొన్న. కార్తీక పౌర్ణమి జాతరలలో కూడా దాదాపు ఒక 40-50 వేల మంది ఇక్కడికి భక్తులు వచ్చారు. చాలా మంది వచ్చారు. గతంలో కూడా ఒక 15-20 వేల మంది వచ్చేది. ఈ లింగం మహిమ ఏంటి అసలు? ఏదో చెప్తుంటారు కదా, చాలా స్టోరీలు కూడా ఉన్నాయి లింగానికి సంబంధించి. ఎంత మేము చూస్తున్నంత వరకు భీమలింగము ఒక 20 సంవత్సరాల క్రితము మధ్యాహ్నం కూడా ఏరు వచ్చింది. మొత్తం టోటల్ గా ఏరు వచ్చినా కూడా కొంచెమన్నా అవపడుతుంది. భగవంతుడు మునగదు, ఏం మునగదు. అటువంటి మహిమగల్ల భీమలింగం స్వామి. వర్షాలు రానప్పుడు కూడా వర్షాలు పడాలని దేవునికి చుట్టూ తెప్పలు కొట్టుకొచ్చి మన కట్టలెక్క కట్టి. అప్పుడు ఇదంతా ఎండిపోతుందా? అప్పుడు ఎప్పుడో కరువు వచ్చినప్పుడు. కానీ ఇప్పటివరకు అటువంటి రాలే. ఆ మధ్యన ఒక 15-20 సంవత్సరాల క్రితం వచ్చింది. ఒక తెప్ప కొట్టుకొస్తాం కదా, మట్టి తెప్పలు. వీడికి వెళ్ళి ఆడదాకా లైన్ కట్టేది. ఊరు మొత్తం వచ్చేది. ఊరు మొత్తం వచ్చిన తెప్ప కట్టి దగ్గర దాకా వచ్చినా కూడా దాని నిండా నీళ్ళు నింపేది. ఎక్కడన్నా తెగిపోయి వెళ్ళిపోయేది. కానీ లింగం నిండపోయేది. అటువంటి ట్రై చేసి వర్షాలు పడాలని లింగాన్ని లింగం అంటే శివుడు శివ అని ఆయన ఒకవేళ అనుకోనే తెప్పగట్టి నిండా నింపినాం అనుకో వర్షాలు పడతాయి అనేది. అటువంటి మహిమగల భీమలింగం స్వామి. శివలింగాన్ని మనం దగ్గర తీసుకునేటటువంటి ఛాన్స్ ఏ గుళ్ళే కూడా ఉండదు. ఏ గుళ్ళే ఉండదు. ఇక్కడ మనం ఆయన దగ్గర తీసుకోవడం, ఆలింగనం చేసుకోవచ్చు, దగ్గర తీసుకోవచ్చు. ఎక్కడ శివలింగాల పోయినా కూడా ఇట్లా దగ్గర పోయి అబ్బుకుంటూ ఎక్కడ కూడా లేదు. దూరం ఉండే మనం దండం పెట్టుకుని వచ్చేస్తాం. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మీరు వస్తుంటారా రెగ్యులర్గా ఇక్కడికి? మామూలుగా నేను సాధారణంగా యాక్చువల్గా అయితే ఇప్పుడైతే రావట్లేదు, కానీ ఈ రోడ్ రాకముందు ఇవే నీళ్ళు తాగేది. ఇక్కడ ఉన్న నీళ్ళు తాగి ఇక్కడ ఉన్న వాటర్ తాగి ఇక్కడనే వండుకొని ఇన్నే తినిపోయేది. కానీ వాటర్ ఎప్పుడైతే మూసి కలిసిందో ఇళ్ళకు ఇక బంద్ అయిపోయింది. రానికి తోవలేదు. ఇప్పుడు ఈ మధ్యన ఈ తోవ అయినాక ఇప్పుడు వస్తుంది, కానీ అసలు వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు కూడా ఈ తోవ అయినాకనే ఇప్పుడు రావాల్సింది. బాగా వర్షాలు పడ్డప్పుడు కూడా ఇది మునిగిపోతుంది. ఉండదు కదా. కానీ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే భీమలింగం అంటే చుట్టుపక్కల ఇలాంటి దేవుడు ఎక్కడ కూడా లేడు. ఇంత నంది ఉండిందంటే మనకి హంపిలో తప్ప లేదు. ఇక్కడ సంఘంలో మా అక్క వాళ్ళు ఉంటారు. మా అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కానీ భీమలింగం వచ్చి దగ్గరకు వచ్చి దర్శించుకొని పోతాం. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను సార్. ఇక్కడైతే చిన్నప్పటి అంటే అప్పుడు ఎప్పుడు వచ్చినా మా అన్న వాళ్ళతో కానీ మా అమ్మ నాన్నలతో పాటు కానీ మా అక్క దగ్గరకు వచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి దర్శించుకొని చూసి వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు కార్తీక పుణ్యమనే కార్తీక పౌర్ణమి ఇక్కడ బాగా మంచి అనిపిస్తుంది. మాటబిడ్డ వాళ్ళు ఇక్కడ ఉంటారు. అందుకే వచ్చినప్పుడు మీరు కంపల్సరీ ఇటు వస్తారు. పూజ చేసుకొని పోతారు. పూజ చేసుకొని పూజ చేసుకుంటే మంచి అనిపిస్తుంది. మంచి రిజల్ట్ వస్తుంది. స్వామి భీమలింగేశ్వరుడు మా చరిత్రాత్మకమైనది. స్వయం యుగాశి. మేము ఎవరు నిలిపింది కాదు. ఇది మా 1000 సంవత్సరాల కిందన భీమలింగేశ్వర స్వామి. దీనికి పవిత్రత ఏంటంటే 3 నదులు కలుస్తాయి ఇక్కడ. ఎంత వర్షం వచ్చినా ఏదొచ్చినా ఈయన మాత్రం మునగడు. కోరిన కోరికలు నెరవేరుతారు, ఏదైనా కూడా తీరుతాడు. ఇది చరిత్రాత్మకమైన విషయము. సెంటర్లో నీళ్లున్నది. కాశీ శ్రీశైలం మల్లికార్జున తర్వాత సంఖ్య భీమలింగేశ్వరుడు అవపడతారు. మన తెలంగాణకు పెద్ద శివే అంటే శ్రీశైలం తర్వాత తెలంగాణ స్టేట్కు భీమలింగేశ్వరుడు నీళ్ళలో నిలిచిన శివయ్యనే. త్రయంబకమిజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమివన్నాత్ మృత్యోర్ముక్షే మామృతాత్. ఇక్కడ శివుడు నిలిచిండంటే స్వయంభూలింగం. ఇక్కడ ఇంద్రపాల నగరం అని అప్పుడు రాజధాని ఉండే పురాతనంగా. అప్పటి నుంచి ఇక్కడ ఇంద్రపాల నగరం కిందికి వస్తుంది. అయితే ఇక్కడ స్వయంభూ వెలిసిన మహాలింగానికి అంటే శక్తివంతమైన లింగం ఇది. అందుగురించి ఇక్కడ భక్తిపూర్వకంగా వచ్చిన వాళ్ళకు భక్తులకు కోరికలు నెరవేరి ఆ స్వామి సంకల్పంతో అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారని అందుగురించి ఇక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా ఇంద్రపాల నగరం దాకా వచ్చాడు. ఇక్కడ చిన్న పురాతనమైన ఊరు ఉండే ఆ వరదకు మూసి వచ్చి వరద కొట్టుకుపోయినప్పుడు ఇక్కడ త్రివేణి సంఘంగా మారి ఇక్కడ స్వామి సంకల్ప సంఘం అనే పేరు వచ్చింది. సంఘంలోని భీమలింగం దగ్గర ఉన్నాము. ఈ భీమలింగం విశిష్టత ఏంటి అంటే ఈ విధంగా ఆ పూజ చేసుకున్న తర్వాత ఆ లింగాన్ని 2 చేతులతో పట్టుకున్నప్పుడు ఇటువైపు ఒకసారి చూస్తున్నాం. ఈ 2 చేతులు కనుక తగులితే వాళ్ళు స్వర్గానికి వెళుతారు, స్వర్గప్రాప్తి జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక చరిత్ర కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇది చూస్తూ ఉన్నాం. భక్తులైతే ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే పూజ చేసుకొని ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ భీమ లింగానికి పూజలు చేసిన అనంతరం ఈ భక్తుడైతే ఆ 2 చేతులతో స్వామివారిని పట్టుకొని ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 2 చేతులు తగులుతాయా అని చూస్తారు. గతంలో ఈ ప్రాంతం పూర్తిగా వర్షాలు లేక చాలా ఇబ్బంది పడేవారు గ్రామస్తులు అని చెప్పేవారు.
ఆ తర్వాత క్రమేపీ వర్షాలు ఎక్కువైపోయి ఆ తర్వాత మూసి పొంగి పొర్లడం, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మునిగిపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్న సమయంలో కొద్దిమంది ఋషులు తపస్సు చేసిన తర్వాత ఆయన ప్రత్యక్షమై సో నేను ఇక్కడే వెలుస్తాను, సో ఈ త్రివేణి సంగమం మధ్యలో ఈ 3 వాగులను కూడా నేను అడ్డుకుంటాను, ఎక్కడ కూడా గ్రామంలోకి ఈ నీళ్లు రాకుండా నేను చూస్తానని చెప్పేసి ఈ శివలింగం ఇక్కడ వెలిసింది అని చెప్పేసి కూడా ఇక్కడి గ్రామస్తులు కూడా చెప్తా ఉంటారు. అప్పటి నుంచి కూడా ఈ లింగానికి ఇక్కడే కాదు చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు కార్తీక పున్నమి పర్వదినం సందర్భంగా ఇవన్నీ కూడా ఈ పర్వదినం ఈ మంత్ మొత్తం కూడా చాలా విశేషమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతాయని కూడా చెప్తా ఉన్నారు. శివలింగంతో పాటు ఇక్కడ గంగమ్మ కూడా ఇక్కడే ఉంది, గంగమ్మకు కూడా పూజలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ 3 వాగుల సంగమం, ఈ త్రివేణి సంగమం అని కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూస్తే ఇది చిన్నవాగు, సో ఇటువైపు పెదవాగు, అటువైపు మూసి, ఈ 3 నదులు ఇక్కడ కలిసినటువంటి నేపథ్యంలో దీని సంగం అని కూడా పేరు వచ్చింది, దీన్ని పిలుస్తూ ఉంటారని కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. అంటే పూర్వం అంటే ఒక ఏదైతే కరెంటు పోల్ అంత ఎత్తులో నీళ్ళు ఇక్కడ ప్రవహించేవి. సో ఈ నేపథ్యంలో ఆ సమయంలో కూడా ఈ శివలింగం అనేది ఎక్కడ మునిగేది కాదు. సో శివలింగం వరకు కూడా నీళ్ళు వచ్చినప్పటికీ అది సుడిగిండంలాగా ఆ పైనుండే తప్పించి ఎప్పుడు కూడా మునగలేదు. చుట్టుపక్కల అన్నీ కూడా మునుగుతాయి కానీ శివలింగం మునగది ఇక్కడ అని కూడా చెప్తున్నారు. అది కూడా ఆ దేవుని మహిమ అని కూడా చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలు మునగకుండా ఉండడానికి భీమా లింగమే కాపాడుతోంది అనేది కూడా గ్రామస్తులు కూడా చెప్తా ఉంటారు. ఓం మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం భీమలింగేశ్వర స్వామియే నమః. ఓం ఆర్చిత ప్రార్చిత ప్రియమేధా సౌ ఆర్చితార్చంద్రపత్రిక ఉత ప్రాణాం దృష్ట ఆర్చిత. ఓం భోర్భువత్ప్రాతత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. మాపో జ్యోతిరస్మూర్తో బ్రహ్మ భోర్భువత్ప్రా దీపం జ్యోతి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం గణపతిహాం కవికవీనాం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణా సర్వశ్రీ మహాగణాధిపతే నమః. ఓం భీమలింగేశ్వర స్వామియే నమః.
పుష్పం సమర్పయామి. ఓం గణానాం గా గణపతిహాం కవికవీనాం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణా సర్వశ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం ఆర్చత ప్రార్చత ప్రియమేదాసో ఆర్చతార్చంద్రపుత్రిక ఉత ప్రాణాం దృష్ట ఆర్చత. హరి ఓం దేవీం వాచమజంత దేవస్థానాం విశ్వరూపానాం పశువోదంతి స్నానో మంత్రే జమూర్జం దేనుర్వాగస్మాన్ వశిష్ఠదైతో అయం ముహూర్త సుముహూర్తోస్తో యశ్వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే. అగజాననాబద్ధార్కం గజానన మహానుజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తదేవ లగ్నం సుదీనం తదేవ తారాబలం చంద్రాబలం తదేవ విద్యాబలం తత్ర శ్రీ జయపదే ధ్రువాణి తిర్మాం సుదే తే సకల కళ్యాణ భజానయాత్రయేతే. పురుషాంత సుజానిత్యం ప్రజామే శరణమహరిం సర్వదా సర్వకారేషు నాదిదేశాయ మంగళం. ఏషమింది పరిశ్యామే హృదయస్థో జన ఆర్దన ఆపదమపస్దారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమహామ్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థక సాధికే శరణ్యే త్రయంబకదేవే నారాయణే నమస్తే. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యో నమ. శశి పురందరాభ్యో నమ. ఇంద్రదిష్ట దిగ్బాలక దేవతాభ్యో నమ. అరుంధతి వష్టాభ్యో నమ. సీతారామభ్యో నమ. మాతా పితృభ్యో నమ. అగ్రగణ్యే నమ. మహాజనభ్యో నమ. ఓం కేశవాయ స్వహ. ఓం నారాయణాయ స్వహ. ఓం మాధవాయ స్వహ. ఓం గోవిందాయ నమ. ఓం విష్ణువే నమ. ఓం మధుసూదాయ నమ. ఓం త్రివిక్రాయ నమ. ఓం వామనాయ నమ. ఓం శ్రీధరాయ నమ. ఓం ఋషికేశవాయ నమ. ఓం పద్మనాభాయ నమ. ఓం నిరుద్ధాయ నమ. ఓం పురుషోత్తమాయ నమ. ఓం అదక్షాయ నమ. ఓం నారసింహాయ నమ. ఓం అచ్యుతాయ నమ. ఓం జనార్దనాయ నమ. ఓం ఉపేంద్రాయ నమ. ఓం హరే నమ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. అయ్యగారు నమస్కారం. నమస్కారం అయ్యగారు. ఒక అద్భుతమైనటువంటి పూజ చేసుకున్నాం మనం భీమలింగానికి. అవును సార్. ఏంటి విశిష్టత ఏంటి? ఇది పురాణం నుంచి ఉన్నది స్వామి. భీమలింగం ఆ పురాణతనం నుంచి ఉన్నది. ఒకసారి మనం ఈ లింగాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత ఒకసారి చూద్దాం మనం లింగాన్ని కూడా పట్టుకొని. అంటే ఇట్లా పట్టుకుంటారు, చేతులు కలవాలి అని చెప్తుంటారు కదా. కలువై ఒకసారి కానీ ప్రయత్నం చేస్తారు. చేయండి సార్ ఒక్కసారి. రైట్. నిజంగా ఈ చేతులు కలవడము కలవకపోవడం అని కాకుండా కానీ ఒక శివలింగాన్ని మనం ఇక్కడే అంటే దగ్గరికి తీసుకొని ఆ దేవుణ్ణి మన హృదయానికి అత్తుకునేటటువంటి అవకాశం ఇక్కడే వస్తుంది. మనం ఏ ఆలయానికి వెళ్ళినా కానీ అక్కడ ఇట్లాంటి అవకాశం ఉండదు. సో ఇక్కడే అంటే కలిస్తే ఏమో జరుగుతుంది, కలవకపోతే ఏదో జరుగుతుంది అనేది పక్కన పెడితే, సో మనం ఇలా దగ్గరికి తీసుకోవడం వల్ల ఆ శివయ్యను మనం మన గుండెలకు అత్తుకొని నిజంగా చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా ఆ దేవుణ్ణి మనకు దగ్గరికి తీసుకోవడం చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇది కూడా ఈ భీమలింగం ఒక అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలు, ఆ తర్వాత ఈ విధంగా చేయడం ఇదంతా కూడా ఇక్కడ ప్రసిద్ధి అని చెప్తా ఉన్నారు. రైట్, చూసారు కదా. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం గ్రామంలో ఉన్నటువంటి భీమలింగం విశిష్టత. సో ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ భక్తులందరూ కూడా ఈ లింగానికి అభిషేకం చేస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు. సో ఇది ఇవాల్టి ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN.